నిన్న నైట్ ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫ్లడ్ లైట్స్ ఆగిపోయాయి. తర్వాత పవర్ షార్టేజ్ అని చెప్పి అందరినీ సైలెంట్ గా పంపించేశారు. అసలు మ్యాటర్ ఏంటంటే ధర్మశాలకి 80 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పఠాన్ కోట్ లో ఎయిర్ బేస్ పైన పాకిస్తాన్ అటాక్ చేసింది. ముందు జాగ్రత్తగా స్టేడియంలో ఉన్న వాళ్ళకి ఏం జరగకూడదు అని సైలెంట్ గా పంపించేశారు. ఇక్కడ జనాలు కంగారు పడి తొక్కిసలాట జరుగుతుంది అని బీసీసీఐ తెలివిగా ఈ ప్లాన్ వేసింది. పాకిస్తాన్ కి ఏమైనా పిచ్చ కింద ఆపరేషన్ సింధూర్ చేసింది పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ ని అటాక్ చేయడానికి, అంతేకాని వాళ్ళ మిలిటరీ గాని ప్రజల పైన గాని దాడి చేయడానికి కాదు. పాక్ గవర్నమెంట్ అండ్ మీడియా ప్రపంచానికి ఎలా చూపిస్తుంది అంటే వాళ్ళ దాంట్లో అసలు టెర్రరిస్టులే లేనట్టు, ఇండియా కావాలని వాళ్ళ ప్రజల పైన దాడి చేస్తున్నట్టు, అన్నిటికీ ప్రతీకారం తీర్చుకోవడానికి పాక్ ఇండియా మీద అటాక్ చేస్తున్నట్టు చెప్తున్నారు. మే 7న కాశ్మీర్ లో ఉన్న పూచ్ పైన 16 మంది భారతీయులను అన్యాయంగా చంపేసింది. బార్డర్ లో ఉన్న అన్ని షేడ్స్ పైన పాక్ డ్రోన్ మిసైల్స్ ని పంపిస్తూ ఉంది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఒక మాన్స్టర్, దాని పేరు సుదర్శన చక్ర. దీన్ని S-400 అని కూడా అంటారు. పాక్ వదిలిన ఒక్క మిసైల్ ని కూడా భారత్ నేల మీద తాకనివ్వట్లేదు. గాలిలోనే పాక్ పంపుతున్న మిసైల్స్ ని లేపేస్తుంది. 2018లో భారత్ రష్యా దగ్గర 35,000 కోట్లు పెట్టి S-400 కొన్నారు. దీని రేంజ్ వచ్చేసి 400 కిలోమీటర్స్ అండ్ ఇది ఒకేసారి 80 మిసైల్స్ ని డిస్ట్రాయ్ చేయగలరు. భారత్ సేఫ్ గా ఉంది అంటే ఈ సుదర్శన చక్ర వల్లనే.